హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మోకాళ్ళలో ఇంజరీస్ అవుతూ ఉంటాయి కదా సార్, అవి ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు సార్? సో ఇలా మోకాళ్ళు స్పోర్ట్స్ ఆడేటప్పుడు మోకాళ్ళ ఇంజరీస్ కామన్గా జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ ఎక్కువ చూస్తూ ఉన్నాం మేము. సో ఈ మోకాల్లో మనకి మెయిన్ మనకి పై బోను, థై బోన్ అంటారు, ఫీమర్, కింద బోను టిబియా, లెగ్ బోన్ అంటారు. సో ఈ బోన్స్ని సపోర్ట్ చేస్తూ సస్పెన్సరీ లెగమెంట్స్ లాగా ఉంటాయి అనమాట. సైడ్లో ఉంటాయి, బయట ఎంసీఎల్, ఎల్సీఎల్ అని, లోపల లెగమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్, ఫ్రంట్ సైడ్ ఉండేదేమో ఏసీఎల్ అంటారు, యాంటీరియర్ క్రూషియల్ లెగమెంట్. బ్యాక్ సైడ్ ఉండేదేమో పీసీఎల్ అంటారు, పోస్టీరియర్ క్రూషియల్ లెగమెంట్. సో ఈ లెగమెంట్స్ ఏం చేస్తాయంటే ప్రాపర్ బ్యాలెన్స్ ఇస్తాయి మన గేమ్స్ ఆడేటప్పుడు. సో ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు వీటన్నిటికీ కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట, బోన్ పక్కకు తొలగకుండా. సో ఇదొకటి. ఇంకా లోపల ఏంటంటే బోను ఒకదాని కూడా టచ్ అవ్వకుండా మెనిస్కే అంటారు, డిస్క్ లాగా ఉంటాయి అన్నమాట. సో అవి ఈ టచ్ అవ్వకుండా అది కూడా కాపాడుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే సరే గేమ్స్ ఆడుతూ ఉంటాం, వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ వార్మప్ ఇవన్నీ మంచిది, అవన్నీ చేస్తూ ఉండాలి. కొంత ఆ టైంలో అనివిన్ ప్రెజర్ పట్టడం వల్ల టక్కన సౌండ్ వస్తుంది అనమాట, క్లిక్ పాపప్ సౌండ్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. దాని అర్థం ఏంటంటే సంథింగ్ లోపల కండ కట్ అయింది అనేది దాని మీనింగ్. సో ఇప్పుడు ఏసీఎల్ లెగమెంట్ కట్ అయినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ జనరల్ వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే సార్ కాలు పక్క తొలుగుతుంది, సరిగా సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఓవర్ ద పీరియడ్లో మనం అలా నెగ్లెక్ట్ చేయొచ్చా అంటే ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే మనం యంగ్ వయసులోనే, తక్కువ వయసు ఉన్నప్పుడే మనము దాన్ని అడ్రస్ చేయాలి. సో అలా చేయకపోతే ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్లో ప్రాపర్ సపోర్ట్ లేనప్పుడు అది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. సో లెగ్ టిబియా బోన్ అంటారు, అది ముందు యాంటీ ట్రాన్స్లేషన్ అంటారు, అది ముందుకెళ్ళిపోవటం ఉండటం వల్ల, సో పై బోను కింద బోను రిపీటెడ్గా రబ్ అవటం ఉండటం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి ఆర్థరైటిస్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య చాలామంది చూస్తున్నాం అనమాట. వాళ్ళు ఏంటంటే ఇనిషియల్గా ఇది ప్రీవియస్గా ఇంత అవేర్నెస్ ఉండేది కాదు, ఈ మధ్య తెలుస్తుంది అనమాట ఎక్కువ. సో వీళ్ళు ఏంటంటే ఇంజరీ అయినప్పుడు మాకు ఒక 2 years తర్వాత 3 years తర్వాత వస్తున్నారు. లోపల కీహోల్ సర్జరీ అంటారు, ఆర్థ్రోస్కోపీ చేస్తుంటాం దీనికి ఎక్కువ. సో లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆ లిగమెంట్ కట్టి దాంతోపాటు మృదులాస్తి, కార్టిలేజ్ అంటారు కదా, వాటిలో కూడా చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. కాబట్టి మనము ఈ లిగమెంట్ ఇంజరీస్ అయినప్పుడు ఎమ్మటే డాక్టర్ని కలవటం మంచిది. సో ఇది కూడా మనకి సర్జరీస్ ఎమ్మటే చేస్తామా అంటే కాదు. సో ఫస్ట్ వాళ్ళకి ఇంజరీ అయినప్పుడే, ఏసీఎల్ ఇంజరీ అయినప్పుడే వాళ్ళకి వాపు కూడా ఉంటుంది. ఫస్ట్ అది సబ్సైడ్ అవ్వాలన్నమాట, వాపు కంట్రోల్ అవ్వాలి. ఆ మూమెంట్స్ ఓవర్ ద పీరియడ్లో మనకి 1 month, అట్లీస్ట్ 1 month వెయిట్ చేపిస్తాము. ఈ 1 month పీరియడ్ ఏంటంటే కొంచెం మూమెంట్స్ కూడా మంచిగా వచ్చినప్పుడు అప్పుడు సర్జరీ చేస్తాం. ఏదైతే లిగమెంట్ కట్ అయిందో దాన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. మనకి హ్యామ్స్ట్రింగ్స్, టెండాన్స్ ఉంటాయి, ఇలా 3-4 ఆప్షన్స్ ఉంటాయి మాకు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి. సో ఆ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని ఇదివరకు లిగమెంట్ ఎట్లా ఉందో సేమ్ అదే పొజిషన్లో దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇది అయిపోయిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత, సర్జరీ అనేది ఒక 60 to 70%. సర్జరీతో పాటు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు అన్నమాట, అవి కూడా ఫిజియోథెరపీ, అది కూడా ఒక 30%. ఈ రెండు క్లబ్ అయి చేస్తేనే మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. సో సర్జరీ అయిపోయిన తర్వాత దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఓవర్ ద పీరియడ్. ఒక ఫస్ట్ 2 weeks ఒక టైపు, నెక్స్ట్ 6 weeks ఒక టైపు, 3 months ఒక టైపు, 6 months ఒక టైపు, మ్యాక్సిమం 1 year. సో ఈ ఇంజరీస్ అయిన తర్వాత మీకు ఇంజరీస్తో పాటు ఏసీఎల్తో పాటు కొంతమందికి ఈ లోపల మెనిస్కల్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ మెనిస్కై ఏంటంటే టేర్స్ ఉంటాయి, డిఫరెంట్ టేర్స్ ఉంటాయి మెనిస్కై కూడా. అవి డిస్క్ లాగా అన్నాం కదా, బోన్ ఒకదాన్ని కూడా టచ్ అవ్వకుండా ఉంటాం, వాటిని కూడా అడ్రస్ చేయాలి. సో వాటిలో టైప్స్ ఉంటాయి. బోన్లో ఒక ఇంత విడ్త్ ఉంటుంది, ఒక అరౌండ్ 1.2 centimeters ఉంటుంది. అది లోపల భాగంలో ఉన్నప్పుడు టీర్ అనేది ఓన్లీ లోపల భాగానికి ఉంటే దాన్ని మేము ట్రిమ్ చేస్తాం అన్నమాట, బ్యాలెన్సింగ్ అంటారు. బట్ మిడిల్ టువర్డ్స్ ఏవే, కొంచెం జాయింట్ నుంచి ఏవే ఉన్నదానికి ఖచ్చితంగా రిపేర్ చేయాలి. ఒకవేళ రిపేర్ చేయకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో అది స్లోగా పోవటం వల్ల, పై బోన్ కింద బోన్ టచ్ అవ్వటం వల్ల అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాటిలో మెజారిటీ ఆఫ్ కేసులో రిపేర్ చేయడం మంచిది. మెనిస్కల్ టీయర్స్ ఉన్నప్పుడు పీసీఎల్ అంటారు, వెనక భాగం, పోస్టీరియర్ క్రూషియల్ లిగమెంట్ అంటారు. సో వాళ్ళలో కూడా మైల్డ్ టు మోడరేట్ టీయర్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. పోస్టీరియర్ క్రూషియల్ లిగమెంట్, మైల్డ్ టు మోడరేట్ టీయర్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే కొంచెం రెస్ట్ ఇచ్చి ఒక ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అది సెట్ అయిపోతుంది. బట్ కంప్లీట్ టీయర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా సర్జరీ అవసరం అవుతుంది. సేమ్ యాంటీ క్రూషియల్ లిగమెంట్ ఎట్లా చెప్పామో, ఈ పోస్టీరియర్ క్రూషియల్ లిగమెంట్లో కూడా ఇంజరీ అయినప్పుడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో వెనక్కి ప్రాపర్ సపోర్ట్ ఉండదు. సో వాళ్ళలో కూడా అరుగుదల త్వరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొకటి. మళ్ళీ సైడ్ లిగమెంట్స్ ఉంటారు, ఎంసీఎల్, ఎల్సీఎల్ లిగమెంట్స్ అంటారు, మిడిల్ క్రూషియల్ లిగమెంట్, లేటరల్ క్రూషియల్ లిగమెంట్. సో ఇవి కూడా ఇంజరీ అయినప్పుడు, ఇవి కూడా మైల్డ్ టీయర్స్ అయితే సర్జరీ అవసరం ఉండదు. ఎనీ లిగమెంట్ మైల్డ్ టీయర్స్ అయితే సర్జరీ అవసరం లేదు. సో వాటి ప్రాపర్ ఫిజియోథెరపీ చేసుకుంటే సెట్ అయిపోతాయి. బట్ మోడరేట్ టు సివియర్ టీయర్స్, సివియర్ టీయర్స్ అయితే కంపల్సరీ సర్జరీ అవసరం అవుతుంది. ఈ మోడరేట్ టీయర్స్లో ఏంటంటే ఫస్ట్ మేము ఫిజికల్ మెడిసిన్స్, ఫిజియోథెరపీతో ట్రై చేస్తాము. సో దాంతో కూడా కంట్రోల్ అవ్వట్లేదు, సిమ్టమ్స్ అట్లానే ముందుకు వెళ్ళిపోతూ ఉంది, ఈ ఫీలింగ్ వస్తుంది అనిపిస్తే కూడా ఖచ్చితంగా సర్జరీ అవసరం అవుతుంది.
సో వీటిలో ఏంటంటే వీటిని అంటే కొంతమందికి మల్టీ లిగమెంట్ ఇంజరీస్ అంటారు అనమాట. ఏసీఎల్తో పాటు మిగతా కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఫిజియోథెరపీ ప్రోటోకాల్ మారుతూ ఉంటుంది అనమాట. సో బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక 6 మంత్స్ చూస్తాము. 6 మంత్స్ ప్రాపర్ ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత మీరు గేమ్స్ ఎప్పుడు ఆడాలని చాలామంది క్వశ్చన్ అనమాట. గేమ్స్ ఎప్పుడు ఆడాలి సార్ అని అడుగుతూ ఉంటారు. 9 మంత్స్ అట్లీస్ట్ 9 మంత్స్ వెయిట్ చేయాలన్నమాట. ఈ 9 మంత్స్ ఏంటంటే ప్రాపర్ బిల్డప్ సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ ప్రాపర్గా చేసుకొని ఆ మజిల్స్ ప్రాపర్గా బిల్డప్ చేసుకొని సో 9 మంత్స్ తర్వాత మీరు గేమ్స్ ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఈ టెండాన్స్ ఈ లెగమెంట్స్ కట్ అయినప్పుడు మెన్స్కల్ టేర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని చూపించండి. ఇనిషియల్గా ఏంటంటే ఎక్స్రే తీపిస్తాము. ఎక్స్రేలో ఏమన్నా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అవి. సో జనరల్గా ఏంటంటే ఓన్లీ లెగమెంట్ ఇంజరీస్ అయితే బోన్ అంతా నార్మల్గానే ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం. ఎంఆర్ఐలో మాకు మీ క్లినికల్ ఎగ్జామినేషన్ ప్లస్ ఎంఆర్ఐ కొలేట్ చేసుకొని మీకు అంటే ఏ స్టేజ్లో ఉంది, మైల్డా, మోడరేట్ టియర్సా, సివియర్ టియర్సా అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీకు సివియర్ టియర్స్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ రికమెండ్ చేస్తాము. మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ఫిజియోథెరపీ ప్రాపర్ ఫిజియోథెరపీ ప్లస్ మెడికేషన్స్తో 90 to 90%, 95% వాళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట. మైల్డ్ టు మోడరేట్ టియర్స్ ఉన్న వాళ్ళకి. జిమ్లో ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ మీరు? సో జిమ్లో ఎక్సర్సైజ్ సో అలా హెల్ప్తో జిమ్ ట్రైనర్ ఉంటారు, వాళ్ళ హెల్ప్తో చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే కొంతమందికి రిపీట్గా ఇంకా వెయిట్స్ పెంచండి ఇంకా పెంచండి అట్లా చెప్తుంటారు. అది ఐడియల్ కాదు. అంటే ఫస్ట్ వీళ్ళ కెపాసిటీ అసలు వీళ్ళు ఎంత అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళ వెయిట్, వీళ్ళ న్యూట్రిషన్, డైలీ వీళ్ళు తీసుకునే ఫుడ్ అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి కేజెస్ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. కొంతమంది ఇది చెక్ చేయరు, జస్ట్ వచ్చారు కదా మనం అంటే చెప్పాలి కదా అన్నట్టు వాళ్ళ వెయిట్ ఎక్కువ వెయిట్స్ పెట్టడము. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే మజిల్ ఫ్యాటిగ్ ఎక్కువ. మన నైట్ టైం మజిల్ క్రాంప్స్ అని చెప్పాం కదా, సేమ్ అట్లనే వీళ్ళకి మజిల్ ఫ్యాటిగ్ వచ్చేసి మజిల్స్ పట్టేసిపోయి నొప్పులు వస్తూ ఉంటాయి. అట్లా అదొకటి. ప్లస్ ఈ వెయిట్స్ వాళ్ళకున్న కెపాసిటీ కంటే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల సపోజ్ షోల్డర్స్ ఇలా వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆ లిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకి మేము కొన్ని కేసులు చూసాం అనమాట. జాయింట్లో లేబ్రమ్ అంటారు అనమాట. లేబ్రమ్ అది కట్ అయిపోవడం వల్ల అలాంటి కేసులు కూడా చూసాం. దాంతోపాటు కఫ్ టేర్స్ అనమాట. ఇలా అన్ఈవెన్గా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా ఆ కండాలు కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ప్రాపర్గా ఇనిషియల్గా వాళ్ళకి వార్మప్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ వెయిట్స్ కూడా స్లోగా పెంచుకుంటూ ఉండాలి. దాంతోపాటు వాళ్ళు డైట్ కూడా దానికి తగ్గట్టు డైట్ తీసుకోవాలి. ప్రాపర్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ అలాంటివి తీసుకోవాలి. అప్పుడే మనకి వెయిట్స్ మన కెపాసిటీ స్లోగా పెంచుకోవచ్చు. అది కూడా ఓవర్ ద పీరియడ్ గ్రాడ్యువల్గా అట్లా చేయాలి. కానీ అంతేగాని సడన్గా వెయిట్ లిఫ్ట్ చేసి దానికి తగ్గ ప్రాపర్ డైట్ తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. సో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కండాలు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మజిల్ ఫ్యాటిగ్ రిపీటెడ్గా డైలీ పెయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు సమాచారం, దాని తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.